తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో జరుగుతున్న ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. దీంతో ఆయనే స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇవాళ్టి నుంచి ఆయన ఉమ్మడి జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు పక్కా ప్లానింగ్ తో అధికార పార్టీ ప్రిపేర్ అవుతుంది. ఇందులో భాగంగానే అమెరికా నుంచి తిరిగి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తరపున నేటి నుంచి జిల్లాల పర్యటనలో పాల్గొనుకుంటున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించబోతున్నారు. ఇవాళ మిర్యాలగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు చొప్పదండి, 6వ తేదీన నిజామాబాద్ రూరల్లో ప్రచారం చేస్తారు. అలాగే 7వ తేదీన పరిగి, 8వ తేదీన భూపాల్పల్లి, 9న మెదక్ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు, ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పుకొట్టే అంశాలను ప్రజలకు సీఎం వివరించనున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో సీఎం సభలు నిర్వహించారు. సీఎం సభలతో పార్టీ కేడర్లో ఉత్సాహం రావడంతో పాటు విజయావకాశాలు మెరుగుపడతాయనే అభిప్రాయాలను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో సభా ప్రాంగణం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, వీఐపీ పార్కింగ్, పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాలు, రాకపోకల మార్గాలను స్వయంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో భాగంగా బందోబస్తు నిర్వహణకు 2 అడిషనల్ ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 130 మంది ఏఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం సుమారు 1500 మంది పోలీస్ బలగాన్ని నియమించినట్లుగా తెలిపారు. ఇక మరోవైపు మున్సిపల్ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల ఎంపికకు మంత్రులు చైర్మన్లుగా 15 పార్లమెంటు నియోజకవర్గాలకు స్క్రీనింగ్ కమిటీని వేశారు. దీంతో జిల్లా అధ్యక్షులు, లోకల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు నియమించారు. వారు అభ్యర్థుల ఎంపికకు సర్వేలు, స్థానిక నేతల అభిప్రాయాలు, అభ్యర్థుల బలాబలాలను దృష్టిలో ఉంచుకొని జాబితాను తయారు చేశారు. ఆ జాబితాకు టీపీసీసీ ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేస్తూ తీర్మానం చేసింది.